మన దగ్గర కానీ మనం వచ్చినప్పుడు గ్యాస్ దగ్గర సిగ్నల్ ఆగిపోతాను. అవును తమ్ముడు గారు నిజమే. అయ్యి బాబోయ్ మా ఆవిడ క్యారేజ్ ఉండక టైం అయిపోతుంది. ఏమంటో డీలర్ గారు సిగ్నల్ రాదే. వస్తది, వెయిట్ చేయండి. మా ఇద్దరు గజులు తెల్లారు వచ్చేస్తారు రేషన్కి. అస్సలు ఖాళీ లేదు. అన్నయ్య గారు మా ఆవిడికి క్యారేజీ ఉండాలి. కొంచెం చోటు ఇస్తారా? బియ్యం పట్టుకుని వెళ్ళిపోతాను. విన్నారా అన్నయ్య గారు? ఒక సిండగే మీకు తెల్లవారు 5 గంటల నుంచి మోకాలు చెప్పులు ఆగిపోయేలా నిల్చుంటే నువ్వేమో లుంగి ఉక్కుంటే ఇప్పుడు వచ్చేసి బియ్యం పట్టుకొని వెళ్ళిపోతావా సిండగే? ఓర్ని సిమ్మడా, చిన్న సోటు అడిగితే నన్నే సిండగా అని తిడతావా? పోరా గోసుకే. నువ్వు బాగా సిండగే. గోసుకే సిండగే. గోసుకే. సిగ్నల్ వచ్చింది, సిగ్నల్. నువ్వు అక్కడే ఉంటా సిండగే. బియ్యం పట్టుకుని నీ పని చెప్తాను. ఏట్రా నువ్వు కొట్టేది? గోసుకే. నేనే కొడతాను లుంగి ఎక్కొట్టు. కొడతావా? చూసాగా అన్నయ్య గారు అడే నేను మాట్లాడుతాడు. తమ్ముడు గారు వాడిని పట్టించుకోకండి, మీరు బియ్యం పట్టుకోండి. అది అలా కంట్రోల్లో పెట్టు, లేదంటే నీకు లింగి ఎగ్గొట్టు కొడతాను. తమ్ముడు గారు వాడు అలాగే అంటే మీరు బియ్యం పట్టుకోండి. చీ తెల్లారి గోసుగోలు నోట్లో పడ్డాను. రేపు తీసుకుందాంలే బియ్యం.